ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, హోసేయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. వారు విశ్వాసఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీద ఉన్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. సహోదరి సహోదరులారా, ఆయనకు కోపము రావడానికి కారణము పాపమే. ఆ పాపము తొలగిపోయినప్పుడు, క్షమాపణ దొరికినప్పుడు ఇక కోపానికి కారణము ఉండదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము మనము పరిశీలించినట్లయితే, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. సహోదరి సహోదరులారా, క్రీస్తులో నమ్మకము ఉంచిన వారికి క్రీస్తు శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుడు ఆదేశించాడు. దాన్ని ఇవ్వగలవాడు ఆయనొక్కడే. పొందవలసిన మార్గము ఇదొక్కటే. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.